10 రూపాయలు అవనివ్వండి, 10 లక్షలు అవనివ్వండి, అది తక్కువేం కాదు. ఒక్కో రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో తెలుసా? ఇది ఖచ్చితంగా అన్నయ్య పర్స్ కాదు. అరే, నేనేమన్నా డబ్బులు ఇవ్వమని అడిగానా? మీరే కదా లక్కీ డ్రా వచ్చింది 10 లక్షలు ఇస్తామని చెప్పారు. అవును సార్, నేనే చెప్పాను. డబ్బులు ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తున్నారా? డబ్బులు ఇవ్వనని చెప్తే వీడు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక అడ్రస్ ఇస్తాడా? సార్, మీరు ఇంటి అడ్రస్ ఇవ్వండి, మీకే తెలుస్తుంది. ఇంటి అడ్రస్సా? ఎందుకు ఇవ్వాలి సార్? 10 లక్షలు ఇవ్వడానికి మీరు అనుమానంగా మాట్లాడుతున్నారు. నేను నా ఇంటి అడ్రస్ నీకెందుకు ఇవ్వాలి? ఏం అవసరం లేదు. మనది కానిదాని వైపు తిరిగి కూడా చూడకూడదు అంటారు, కానీ మీరు మీది కాబోయేదాన్ని కూడా వద్దంటున్నారే. మిమ్మల్ని ఎలా నమ్మడం? ఊరికే డబ్బిస్తానంటే సరిపోదు. ఎంత డబ్బిస్తారు? క్యాష్ ఇస్తారా లేక చెక్ ఇస్తారా? సరిగా చెప్పండి సార్. ఇతనెవరబ్బా? విరాజ్ చూస్తే మిస్ ముఖరి గురించి పొగుడుతుంటాడు. ఆవిడ అన్నయ్యని చూస్తే భోజనం పెట్టిస్తానంటే చివర్లో తాంబూలం ఇస్తారా అని అడిగే రకం. అడ్రస్ కావాలంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. సార్, మీ అడ్రస్ ఇవ్వండి, మీకే తెలుస్తుంది. ఆ అడ్రస్ ఇస్తాను సార్. ముందు మీరు నన్ను కలవాలి. లక్కీ డ్రా ఉన్నది నిజమే అని నాకు తెలియాలి కదా. లాస్ట్ టైం వస్తానని చెప్పి రోడ్డు మధ్యలో నన్ను వెయిట్ చేయించారు. మీరేదో స్కామ్ చేయట్లేదని గ్యారంటీ ఏంటి? సరే, నేనే వస్తాను. ఎక్కడ కలవాలో మెసేజ్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి. హలో హలో. ఏదైనా ఇవ్వడానికి వచ్చావా లేదా ఇచ్చింది తీసుకెళ్ళడానికి వచ్చావా? తీసుకున్నది ఇవ్వలేకపోతున్నాను, ఇచ్చింది తీసుకోలేకపోతున్నాను. అది చెప్పడానికే ఇలా నిలబడ్డాను. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పొడుపు కథలు నాకు తెలీదు. సారీ. సారీ, అది కాదు సార్. పర్సులో డబ్బులు పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే అందులో నా గొలుసు పెట్టాను. క్షమించండి. దీని గురించి ముందే చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడగాల్సింది. ఏ పర్సు? ఏ గొలుసు? ఆ విషయంలో మీకు నాపై కోపం రావడం సహజం సార్. పోయిన పర్సు దొరికిన తర్వాత నేరుగా కలిసి మీకంతా చెప్పాల్సింది, కానీ నేను చెప్పలేదు. అది మీకు తప్పుగా అనిపించుండొచ్చు, కానీ ఆ గొలుసు జాగ్రత్త సార్. అది మా నాన్నిచ్చిన గొలుసు. దాన్ని ఆయన జ్ఞాపకంగా దాచుకున్నాను. పరిస్థితుల వల్ల మీ పర్సులో నుండి డబ్బులు తీయాల్సొచ్చింది. దాన్ని విడిపించుకోవడానికి నేను కూడా డబ్బు కూడబెడుతున్నాను. వీలైనంత త్వరగా డబ్బులు ఇచ్చి నా గొలుసు తీసుకుంటాను. నా డబ్బు నా పర్సులో అలాగే ఉంది కదా. తను మాట్లాడేది నాకే అర్థం కావట్లేదా లేక ఎవరికి అర్థం కాదా? ఇలాంటి వింత మనుషులందరూ నాకే ఎందుకు తగులుతారు? అంతా నా కర్మ. నాగు, సత్యనారాయణ స్వామి ఫోటో కొత్తది తీసుకొనిరా. ఇంట్లో ఉన్నది పాతదైపోయింది. మీరేం ఆలోచించకండి మేడం. ఫోటో చూస్తే ఇది నేనేనా అని ఆ దేవుడు కూడా ఆశ్చర్యపోయేంత అద్భుతమైన ఫోటో తీసుకొస్తాను. ఇంతకు ముందు రాముడి ఫోటో తీసుకొని రమ్మంటే శివుడి ఫోటో తీసుకొచ్చు, గుర్తుందా? అంటే దేవుళ్ళ మధ్య భేదభావాలు చూపిస్తే బాగుంటుందా మేడం? దీనికేం తక్కువ లేదు, రాసుకో. అలాగే ఫ్లవర్స్ తీసుకొనిరా. ఇంకొకటి అంతే, ఏది మర్చిపోకుండా తీసుకొనిరా. ఇంతే కదా మేడం, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అత్తయ్య, ఇందులో పూజలో కట్టుకోవడానికి కొత్త పట్టు చీర, పంచే ఉన్నాయి.
ఒకవేళ మీకు ఇవి నచ్చకపోతే చెప్పండి, ఇంకొన్ని ఆప్షన్స్ ఇంటికే తెప్పిస్తాను. నువ్వు సెలెక్ట్ చేసావంటే